ప్రైజ్ ద లార్డ్. ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాక్య భాగము లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనము. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను అని వాక్యము మనకి ఇక్కడ వివరిస్తుంది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ వారి పొలంల యొద్ద వారి మందలను కాచుకొంచుండగా ప్రభువు దూత వారి దగ్గర నిలిచినట్టుగా మనం చూస్తున్నాము. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో మనము గొర్రెల కాపర్లను చూచువారమై ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే గొర్రెల కాపర్లు, ఈ యొక్క గొర్రెలు క్రీస్తు జన్మించేటువంటి కాలంలో లేదా ఆ క్రీస్తు జన్మించేటువంటి రాత్రి వారు గొర్రెలను కాచుకొంచుండగా మనము ఇక్కడ చూస్తున్నాము. వారు కాచుకొంచుండగా వారు పట్టణంలో లేరు, ఊరి వెలుపల ఊరి బయట ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. కాపర్లు అనగా వీరు కాయువారు, అంత మాత్రమే కాకుండా మేపు వారై ఉంటున్నారు. అంత మాత్రమే కాకుండా శత్రువుల నుండి తప్పించి రక్షించేటువంటి వారుగా ఉంటున్నారు కాపరులు. అంత మాత్రమే కాకుండా వీరు ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి బలహీనులకు సూచనగా ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు కాపరులు. అంత మాత్రమే కాకుండా వీరు కష్టపడి పనిచేసేటువంటి వారు, వీరికి నిద్ర ఆహారము తర్వాత విశ్రాంతి అనేది ఉండదు. వీరు ప్రతి నిత్యము కూడా పని చేస్తూ ఉండేటువంటి వారుగా ఉన్నారు. ఈ గొర్రెల కాపరులు ప్రభు దూత ఎప్పుడైతే వీరికి సువర్తమానము చెప్పిందో అప్పుడు వారు దేవుని గురించి తెలుసుకున్నారు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు గురించి వారు తెలుసుకొని ఉన్నారు. లోక రక్షకుడు మన కొరకు జన్మించి ఉన్నాడని తెలుసుకున్నారు. అంత మాత్రమే కాకుండా వారు వెళ్ళి మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి అని చెప్పి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా వారు గొర్రెల కాపర్లు ప్రభువును దర్శించడానికి ఆశ కలిగి ఉండి దేవుణ్ణి దర్శించినట్లుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా వారు చూచినటువంటి శిశువుని గురించి తమతో చెప్పినటువంటి మాటలను ప్రచారం చేసినట్లుగా కూడా మనము చూస్తున్నాము. అదేవిధంగా వారు గొర్రెల కాపరులు తమతో చెప్పినటువంటి సంగతులను గూర్చి విన్నవారందరూ కూడా వారు ఎప్పుడైతే ప్రకటించారో విన్నవారందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యపడినట్లుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినటువంటి లేదా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుణ్ణి మహిమపరిచి స్తోత్రము చెల్లించినట్లుగా మనము చూస్తున్నాము. వారు దేవుణ్ణి స్తోత్రించారు, మహిమపరిచారు. వారు దేవుని గురించి తెలుసుకున్నారు, అదేవిధంగా వెళ్ళారు, అదేవిధంగా చూశారు. అదేవిధంగా దేవుడు వారికి ప్రభుదూత ఏదైతే చెప్పారో దాన్ని మొట్టమొదటిగా వారు ప్రచారం చేశారు. వారు ప్రచారం చేసినటువంటి మాటలు విన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపరచబడ్డారు. అంత మాత్రం కాకుండా దేవుని స్తుతించి మహిమపరిచారు. మనం కూడా ఆ విధంగా ఉండాలని, ఇట్టి వాక్యము మనందరి హృదయంలో ఫలింప చేయబడాలని ప్రభు నామంలో కోరుకుంటున్నాను. ఇట్టి వాక్యం మనందరి హృదయంలో ఫలింప చేయనుగాక. ఆమెన్.